మన జిల్లా కోడలని ఇంతో అంతో ఏదో దురదృష్టమో అదృష్టమో ఏదో యాత్ర చేపడుతున్నారట మేడం. యాత్ర ఎటు వెళ్తుంది యాత్ర? తిహార్ జైలుకా, ఢిల్లీ దిక్కా? ఇట్లా మన పురాణాలు ఉంటుంది కదా, ఇట్లా ఉత్తరానికి నడుచుకుంటూ పో అని. మేడంకి నేను మనస్ఫూర్తిగా ఏదో రోజు మీ కోరిక నెరవేరుతుంది, నడుచుకుంటూ పోతూ ఉండి ఒక 3-4 కాంతి సంవత్సరాలు నడిచినాక ఒకరోజు మీ కోరిక నెరవేరుతుంది. నడుస్తూ ఉండండి. ఇట్లనే డిస్కస్ చేస్తున్నారు టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేతోటి, మన జిల్లా మాజీ ఎమ్మెల్యేతోటి. క్యా హై భాయ్ మేడం కుచ్ కర్రే కతే అని ఒక టాపిక్ ఎత్తారు. ఎత్తితే ఎమ్మెల్యే అన్నాడ, లిక్కర్ స్కామ్ చేసిన వాళ్ళకి జానీ వాకర్ ఇస్ ద ఇన్స్పిరేషన్, కీప్ వాకింగ్ అన్నాడు. సో నాకు కూడా నమ్మకం ఉంది, ఆవిడ ఏమి సాధించాలనుకుంటున్నారో తప్పకుండా ఒక 4 కాంతి సంవత్సరాలు నడిచినాక సాధిస్తుందని నమ్మకం ఉంది. కాంతి సంవత్సరాలు అంటే తెలుసు కదా, లైట్ ఇయర్స్. తమాషా అయిపోయింది అని మీ కౌన్సిల్ రూలే స్టేట్ చేసింది మేడం. ఇందులో రూల్ నెంబర్ 190, రూల్ నెంబర్ 190 ఒక మెంబర్ రాజీనామా చేసినాక దాన్ని ఆపే అర్హత కూడా లేదు ఈయనకి. ఎట్లా ఆపుతావు ఫార్మాట్లో చేసినాక? ఏంది ములాఖాతు రేవంత్కి కవితకి? ఏంది ములాఖాతు? సుఖేందర్ రెడ్డి ఫోన్ చేసిండు మీ మీడియా రిపోర్ట్లలో, మీ రిపోర్ట్లలో చూసిన. సుఖేందర్ రెడ్డి ఫోన్ చేసి, అమ్మ నువ్వు రాజీనామా ఎందుకు చేసినావు, నువ్వు ప్రెషర్లో ఉన్నావు, మీ అయ్యల కొట్టిండు పార్టీలకు వెళ్ళి నిన్ను, మీ అన్నయ్యల కొట్టిండు ఇంట్లోకి వెళ్ళి నిన్ను, మీకెందుకే, నీకెందుకు, నేను గుత్తకు తీసుకుంటా కేసీఆర్. ఆమె బాధాప్త నేను రాజీనామా చేసినట్టున్నది, ఫార్మాట్లో నీకు ఇచ్చినది, రాజీనామా యాక్సెప్ట్ చేయి. నేను తమాషాలు చేసి పెట్టినారు ఆ ఎమ్మెల్యేల కేసులకు, దీనికి ఏం సంబంధం? వాళ్ళు రాజీనామా చేసిరా, వాళ్ళు పార్టీ మారలేదంటారు వాళ్ళు, ఆ పంచాయతీ వేరు. మళ్ళీ వీళ్ళంతా తమాషాలు. నీ పార్ట్నరు రేవంత్ రెడ్డితో రాజీనామా చేపి, అప్పుడు వస్తుంది బీసీ రిజర్వేషన్. రాజీనామా చేపి, నీ పార్ట్నర్ వాగ్దానం చేస్తాడు, నేను మీ అయ్యలో కొడతాడు, మీ అన్న దగ్గర రానియాడు. ఆ ఫ్రస్ట్రేషన్ అంతా బీజేపీల మీద సార్. వీ కెన్ ఓన్లీ షో సింపతి బికాజ్ యూఆర్ డాటర్ ఇన్ లా ఆఫ్ దిస్ డిస్ట్రిక్ట్. బియాండ్ దాట్ నథింగ్. అది నేను చూపిస్తా ఎంపీగా, నువ్వు నా ఓటర్వి కాబట్టి. ఇక్కడ ప్రజలకు అది కూడా లేదు నీ మీద. ఇదేం పనులు సుఖేందర్ రెడ్డి గారు? మీ రూల్ 190 వాట్ డస్ ఇట్ స్టేట్? సుప్రీంకోర్టు వర్డిక్ట్లు చెప్పినాం. ఇప్పుడు దీని మీద స్పందించి ఇమ్మీడియట్గా రిజిగ్నేషన్ యాక్సెప్ట్ చేయండి, చెంచాగిరి చేయకండి. రేవంత్ అండ్ కవిత ఆర్ హ్యాండ్ ఇన్ గ్లవ్. వాట్ ఎల్స్ యూ నీడ్ ప్రూఫ్? ఇద్దరు పార్ట్నర్లు బిజినెస్లల్లో. నేనంటే నేను గూగుల్ అంటే చూసుకోండి మీరే, అనేక మార్లు చెప్పిన నేను, గూగుల్ చెప్తుంది చూసుకోండి. మీ మీడియా సమావేశంలో చెప్పిన నేను, ఇద్దరు కలిసి క్యాండిడేట్లు పెడతారు నాకు వ్యతిరేకమని. ఏ కులం నుంచి పెడతారు, ఎట్లా పెట్టారు, నేను అనేక సార్లు ఎలక్షన్ల ముందే చెప్పిన మీకు. ఇవాళ ఏదో పార్టీ పెట్టించే కార్యక్రమం బీసీ ఎస్సీ ఎస్టీ కాదు, రెడ్డి కాదు, ఆర్యవైశ్యులు కాదు, వేలమ్మ కూడా ఓటేరు. నీకు ఊకే కుల రాజకీయాలు బంద్ చేయండి.
మీ పార్ట్నరు రేవంత్ రాజీనామా చేయమను అవుతుంది బీసీ రిజర్వేషన్.